ఎముకలు వీక్గా ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా అలాంటి వాటికి మనకు ఒక ఆయుధం ఉంది. అదే నల్లేరు. నల్లేరు తెలుసు కదా, నల్లేరులో 1, 2, 3 ఇలాగా 3 గెంతులు వేయించుకుంటారు. దీన్ని మనం చట్నీ చేద్దాం ఈరోజు. నల్లేరు చట్నీ పచ్చడి. చూడండి, 1, 2, 3 ఈ 3 గెంతులు ఉంచుకోవాలి చాలు. ఇంతకన్నా కిందికి వెళ్ళిందంటే చేదు ఉంటుంది. ఆ తర్వాత అది చేదు, అసలు నారు ఉంటుంది, సొన వస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న మొక్క నాటినాము. అప్పుడు చూడండి, చిన్న మొక్క నాటినాము. ఆ రోజు అవ్వ నాటింది, నేను కాదు నాటింది, అవ్వ. ఇట్లా అల్లుకునేసి ఇవంతా వెళ్ళిపోయింది. ఇదంతా ఇది చూసారా. ఇది వచ్చేసి మనకి సైన్సే ఒకప్పట్లో ఆశ్చర్యపోయిందంట దీనివల్ల ఉపయోగాలు చూసి. అసలు దీంట్లో ఇవి రోడ్ సైడ్ ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోదు దీని గురించి. మన సృష్టి అనేది, మన నేచర్ అనేది మనకి ఇలాంటివి చాలా ఇచ్చాయి. అసలు మనము మోకాలు ఎప్పుడైనా వచ్చిందంటే కూడా బాగా అరిగిపోయినాక వాడితే ఉపయోగం ఉండదు. ఇది ఇంక మనకు పెయిన్స్ వస్తూ ఉంది మోకాలు అయినప్పుడు వాడినారంటే ఇది బాగా ఉపయోగం ఉంటుంది. ఇది మనం వారానికి ఒక 2 రోజులు తీసుకుంటే చాలు. ఇది ఫ్రిడ్జ్లో చేసి పెట్టేసుకున్నారంటే మీకు వీక్లీ 2 డేస్ సరిపోతుంది, తినచ్చు. ఇది ఒక నెల లేకపోతే 2 నెలలు వాడి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇది కానీ మోకాలంతా బాగా అరిగిపోయినాక కాదు, ముందుగానే పచ్చడి చేసుకోవచ్చు. నెక్స్ట్ నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతోనే. నెక్స్ట్ నల్లేరు రైస్ పొడి కూడా చేయొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ నేను చేసి పెట్టినాను వీడియోలో రైస్ పొడి. చూసారా ఇంత బాగుంది. ఇది ఇలా వచ్చేసి చిన్న మొలక నాటితే చాలు, అసలే పొదలా కలుపుకునేస్తుంది. ఇది ఇక్కడ తుంచుకునేద్దాం ఇప్పుడు. ఇది ఇంకా మనం పచ్చడి చేసేద్దామా దీంతో. రండి వెళ్దాం. ఇలా ముందు బాగుంటుంది. పడిపోతాను. ఇది ఎన్నో ఔషధ గుణాలున్న మన నల్లేరు. ఇది చాలా మంది తెలుసు. ఇది యాక్చువల్గా ఇది చాలా మంది రోడ్ సైడే ఉంటుంది, మన చేను దగ్గర ఉంటుంది. దీంట్లో మన వల్లనే ఆశ్చర్యపరిచేంత ఔషధ గుణాలు ఉంటాయి దీంట్లో. కానీ దీన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఇది చేయడానికి కొంచెం కష్టం కాబట్టి ఏం లేదు, కొంచెం టైం తీసుకొని మన పిల్లల కోసము మన కోసము ఈ మెడిసిన్ పెట్టేదానికన్నా ఇలాంటి వాటికి పెట్టుకున్నారంటే టైం అనేది మంచి ఆరోగ్యాన్ని, మీకు మంచి మనీని సేవ్ చేస్తుంది. చూద్దామా ఇది ఎలా చేయాలనేసి. ఇది కట్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి లేదా గ్లౌజ్ వేసుకోవాలి. అలా చేశారంటే ఇంకా దురదలాగా వస్తుంది ఇంకా మన చేతులంతా. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. దీనికి నువ్వుల నూనె వాడుకోండి, బాగుంటుంది టేస్ట్కి. అది కూడా మనం హెల్త్కి మంచిది కాబట్టి నువ్వుల నూనె వేసుకోండి. అది కూడా క్యాల్షియం తగిలింది కాబట్టి. ఈరోజు అన్నీ మనం క్యాల్షియం అవే వేస్తాం ఇలా ఈ ఫుడ్లో, ఈరోజు ఈ చట్నీలో. ఇది ఎలా తీసుకోవాలంటే చూసారా, ఇది ఇక్కడ ఉంది కదా, దీనికి 4 పక్కల ఉంటుంది. ఇది తీసేసేయాలి. ఇది తీసేసేయాలి. తర్వాత ఈ చివర్లో ఇలా పెట్టి ఇలా లాగేయడం అంతే. సరేనా, అంతే. కొంచెం ఓపిక్గా ఒక వారానికి సరిపడా చేసి పెట్టుకున్నారంటే వీక్లీ 3 డేస్ తింటే చాలు. ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఓకే, ఇలా తీసేసుకోండి అంతే. ఈ మధ్యలో అంతా ఏం తీయద్దండి. ఈ మధ్యలో మాత్రం తీసేసుకోండి. ఈ గెనుపు ఉండేది వద్దు, వదిలేసేయండి. ఇంచుమించు ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ వదిలేసేయండి. కట్ చేసుకోండి. ఇది ఏంటంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది, దాంతోపాటు గొంతులో కూడా సొనసొనగా ఉంటుంది. ఇది
ఇలా కట్ చేసేసుకోండి. దీని ఇంకా ఇలా చిన్న చిన్నవి కట్ చేసేసుకోండి. ఇలా ఈ చివరిలో వచ్చేసి రాదు ఇది, ఈ చివరి నుండి వచ్చేసి రాదు ఇది. దీన్ని అట్లా వేసేయచ్చు మనం. ఇంకా దీంట్లో ఆకులు కూడా వేసుకోవచ్చు, లేత ఆకులు ఉంటాయి కాబట్టి ఆకులు కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఒలిచేసినాక బాగా తీగలన్నీ తీసేస్తాం కదా పైన తీగంతా, తర్వాత బాగా వాష్ చేసుకోండి హ్యాండ్స్. అయితే మళ్ళీ మనకి చేయి దర్రలాగా వచ్చేస్తుంది. వాష్ చేసుకొని మంచి వెట్ క్లాత్ క్లీన్ చేసుకోండి. బాగా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇది లేతగా ఉంది కాబట్టి ఈ గిన్నె బట్టలు పెట్టేయచ్చు. కొద్దిగా లేతగా ఉంటే పెట్టేసేయచ్చు అట్లే. ఎలా చేద్దాం ఇప్పుడు, మీరు ఎలా చేసుకోవాలో దీన్ని నేను చెప్తాను, ట్రై చేయండి. మీరు నేను చెప్పినట్టుగా ఒక నెల రోజులు వాడి చూడండి. ఇది నెలకి వారానికి 2 రోజులు అంటే కూడా నెలకు ఎన్ని రోజులు, 8 రోజులు అంతే కదా. వాడి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. నేను కూడా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కొంచెం వెయిట్ ఉండేదానివల్ల నాకు నీ పెయిన్ వచ్చింది. అప్పుడు దీన్ని నేను నా దగ్గర బామ్మగారి చిట్కాలు బుక్ ఉంది, దాంట్లో నేను చూసి చేశాను. ఇది బాగుంది అసలు. ఇప్పుడు పెయిన్ అది లేదు నాకు. దీనికి నువ్వుల నూనె వాడుకోవాలి. నువ్వుల నూనె బాగుంటుంది. కొద్దిగా వేసుకున్నాను, 1 స్పూను. దీంట్లో ఇది స్ట్రక్చర్ కోసము. ఈ పప్పు కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కొంచెం వేయించుకొని మనకి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇలాగా చాలా ఉన్నాయి ఫుడ్. అసలు మనకు తెలియదు అంటే మనం చూసుకోవాలి, కొన్ని హెల్త్ కూడా చూసుకోవాలి. 40 వచ్చిందంటే ఇంకా అందరికీ బోన్ అనేది ఇంకా వీక్ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ వాడాలి. ఇది వచ్చేసి 13 ఇయర్స్ పైన పిల్లలకి ఇవ్వండి, మంచిది. అప్పటి నుంచి ఇవ్వచ్చు, 13 ఇయర్స్ పిల్లల నుంచి ఇవ్వచ్చు. దీన్ని బ్రౌన్ అయిపోయింది, తీసేద్దాం. ఉద్దిపప్పు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయని బాగా తొచ్చేసేయండి, క్లాత్తో తొచ్చేసి ఆ తర్వాత వేయండి ఆయిల్. ఎందుకంటే పైన అంతా దుమ్ము ఉంటుంది పైన, దీన్ని కడగలేము కదా ఎండుమిరపకాయని. కొన్ని పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలైనా ఎండుమిరపకాయలైనా లైట్గా ఒక ఘాటు పెట్టి వేయండి, లేకపోతే పగులుతాయి వచ్చి. మళ్ళీ మొహం పైన పడుతుంది ఆయిల్ వచ్చి. ఇది కూడా నేను తుంచేసాను, మధ్య మధ్యలో తుంచేసాను. ఇలా తుంచేసాను. ఇది ఎండుమిరపకాయ వచ్చేసి మనకు ఒకలాంటి ఘాటు వస్తుంది కదా, అప్పుడే ఆపేసేయండి దాన్ని, ఇంకా తీసేసేయండి పక్కకి. ఇప్పుడు నల్లేరు ముక్కలు వేసేద్దాం.
పుచ్చిచ్చిటా ఉంటుంది. కొద్దిగా దూరంగా ఉండి దీన్ని వేయించండి, లేకపోతే పైన పడేలా ఉంది. ఆ ఆకులు వేసాను కదా, ఆకుల వల్ల అది సౌండ్ వస్తూ ఉంది. వేగిందంటే అది కొద్దిగానే అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వేసేద్దామా జీలకర్ర. ఒక స్పూన్ చాలు జీలకర్ర. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఏం కాదు. టమోటాలు వేసుకుందాము, చింతపండు కూడా వేస్తాం కాబట్టి 2 టమోటాలు వేసేస్తాను నేను. కొత్త టమోటాలు కూడా వేసుకోవచ్చు, కానీ చెత్త టమోటాలు వేసినామంటే ఎక్కువ అయిపోతుంది మన పచ్చడి. చింతపండు వేసుకుందాం అందుకనేసి. మనకి ఇది ఆ చిన్న చిన్న నారలాగా చూడండి, అది తీయడానికే టైం పడుతుంది కొంచెం. ఇది వేగి ఎక్కువ టైం పడుతుంది. ఇది కొంచెం సిమ్లో పెడితే ఇంకా లేట్ అవుతుంది. ఇలా హైలో పెట్టినామంటే ఇంకా తొందరగా అయిపోతుంది. అది సిమ్లో పెట్టి చేస్తే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే లోపల వరకు బాగా ఇదవుతుంది కాబట్టి. ఫస్ట్ ఇప్పుడే వేసుకున్నారంటే మీకు ఆ కలర్ బాగా వస్తుంది చట్నీ. కొన్ని మెంతులు వేసుకుందాం ఇప్పుడు. నువ్వులు వేసుకుందాం. ఇది నల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను తెల్ల నువ్వులు వేస్తాను. ఇది వచ్చేసి కాల్షియము, మన బ్లడ్ అనేది బాగా ప్యూరిఫై చేస్తుంది కదా. ఇది ఆయిల్ కూడా నేను వేసుకుంది ఇది ఆయిలే వేసాను దీనికి. అన్నీ మన ఆరోగ్యానికి అన్నీ ఉపయోగపడేవి ఇవన్నీ. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేద్దాము. ఇది వచ్చేసి మనకి మంచి ఐరన్. ఇది కూడా ఇది జ్యూస్ తాగితే చాలా మంచిది హెల్త్కి, మంచి ఐరన్. కానీ తాగం కదా మనము, ఎందుకంటే స్మెల్ వస్తుంది. ఎవరన్నా పక్కన వస్తే కూడా ఇంకా నోరు స్మెల్ వస్తుంది కాబట్టి తీసుకోము అంతే వాటిని. కానీ రోజుకి ఒక 2 ఎర్రగడ్డలు తినాలి, పచ్చి గడ్డలే తినాలి. కల్లుప్పు వేసేద్దాం. సాల్ట్లో పింక్ సాల్ట్ వాడుకోండి, కల్లుప్పు కూడా పింక్ వస్తుంది, అదే వేసుకోండి, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. తెల్లగడ్డలు వేసేద్దాం. దీన్ని పచ్చడి వేసుకొని తినే వల్ల. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. ఈ కొత్తిమీర వచ్చి మన కిడ్నీస్ బాగా ప్యూరిఫై చేస్తుంది, కిడ్నీస్ని. ఇంకంతే, కొద్ది కలిపేసి ఇంకా బాగా వేగిపోయింది కదా. ఇదంతా ఎంత వేసాను కదా దీంట్లో చూడండి, అంతే ఉంది. ఇప్పుడు కొద్దిగానే అయిపోయింది చూడండి. ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఇది చల్లారినాక మిక్సీకి వేసేద్దాం దీన్ని. స్టవ్ ఆపేసినాం కదా, ఇప్పుడు చింతపండు వేసేద్దాం. ఆ వేడికి అది, ఆ పెనం ఉండే వేడికి అది ఇదవుతుంది, మెత్తగా అయిపోతుంది. ఇది పాతకాలం వంట. ఇది ముందు మన పెద్దవాళ్ళు వచ్చేసి ఇలా వాళ్ళ వంటల్లో దీన్ని చేర్చుకున్నారు అసలు. అందుకే వాళ్ళ పెయిన్స్ అంతా లేనిది. ఇప్పుడు మనం అంత ఫుడ్ తీసుకోవట్లేదు కదా ఇది, అందుకే మనకి నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ ఏమీ రావు అసలు. దీంతో కూడా రావు అని చెప్పను, కానీ మనం ఆపుకోవచ్చు. అలాంటివన్నీ రాకముందే ఆపుకోవచ్చు మన పెయిన్స్, నీ పెయిన్స్ అవన్నీ ఇలాంటివన్నీ తీసుకున్నామంటే. పైన వేసుకుంది, కొద్దిగా ఉండేది పైన వేసేస్తాం అట్లా. నేను వాడింది ఉదయం నువ్వుల నూనె, మీరు కూడా అదే తీసుకుని వాడాలి. లేకపోతే ఎవరైనా గాను గాడించుకోండి. మీరు కొంతమందికి అలవాటు ఉంటుంది నువ్వుల నూనె గాని గాడించుకుని, మీ దగ్గర వాడుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. దీన్ని పాలేద్దాం. ఆవాలు వేసుకొని వేసేద్దాం.
దీంట్లో ఇంగు కూడా వేసుకోవాలి కొంచెం, చట్నీకి ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్ కూడా వేయిపోయింది కదా, ఇప్పుడు చట్నీ వేసేద్దాం. చట్నీ తయారైపోయింది. దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం. నల్లే చట్నీ తయారైంది కదా. ఇంకా ఇది నేను చెప్పాను మీకు, ఇది హెల్త్కి చాలా మంచిది. మన బోన్కి ఎముకలకి అనేసి ఇది ఉన్నట్టే ఉంటుంది. ఇది తింటే చాలా చాలా మంచిది, మంచి ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. నేను చెప్పినట్టే చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఈయన బాగా తీసేసేయండి, లేకపోతే అది దాంట్లో తుక్కుగా ఉంటుంది ఆ చట్నీలో. అలాగే ఇలాంటివి ఇంకా చాలా చేస్తూ ఉంటాను నేను. మా మయూక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మా ఇన్స్టాని ఫాలో అవ్వండి. నేను చేసే చిన్న చిన్న నాకు తెలిసిన నేను చెప్తాను అంతే, కానీ చేసి చూస్తేనే మాకు తెలుస్తుంది. అది నేనేమి డాక్టర్ లాగా చెప్పేదాన్ని. ముందెవరో డాక్టర్స్ కాదు కదా పెద్దవాళ్ళంతా, ఇప్పుడే డాక్టర్స్ వచ్చారు. ముందు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు డాక్టర్స్, అసలు వాళ్ళే చేసుకున్నారు అవన్నీ. అసలు వాళ్ళకి ఏమైనా హెల్త్ వచ్చింది, ఇష్యూ వచ్చిందంటే వాళ్ళే ఇలాంటివన్నీ చేసి తినేవాళ్ళు. ఆ హెల్త్ ఇష్యూస్ అని పోతుంది వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం చట్నీ ఎలా ఉందనేసి. మామూలుగానే మనం ఇట్లా ఈ చట్నీ చేసుకుంటాం కదా, వంకాయ చట్నీ, బేకాయ చట్నీ, అలానే ఉంది. ఇది కూడా మంచి టేస్ట్ ఉంది.